ఆంధ్రాలో మళ్ళీ కరువు వచ్చింది. కరువు కారణంగా నీళ్లు లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేయాలి ఇవన్నీ. అదే సమయంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే అక్కడ ప్రభుత్వం ప్రత్యేక నిధుల ద్వారా ఏదైతే విపత్తు నివారణ నిధుల ద్వారా ఖర్చు పెట్టి అక్కడ చేస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా ప్రకాశం, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ 6 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు పుల్లల చెరువు, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, కంబం, తర్లుపాడు, పెద్దారవీడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బెస్తవారిపేట, దువ్వూరు, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, శ్రీ అవధూత కాశీనాయన, కాజీపేట, చాపాడు, పొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు, అస్సరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మధ్యసిర, ఓరవకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి, కొలిమిగొండ్ల, బెలుగొప్ప, గుంతకల్, పెదపడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాడికి, రొద్దం ఇక్కడేమో తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. అదే సందర్భంలో కరువు మండలాల కిందన ప్రకాశం, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి ఈ 6 జిల్లాల్లో కొనకనమిట్ట, మార్కాపురం, చేమకుర్తి, చంద్రశేఖరపురం, పామూరు, రాచర్ల, మైలవరం, పత్తికొండ, బేతంచెర్ల, బనగానపల్లె, సంజామల, ఉయ్యాలవాడ, విడపనకల్, తనకల్ ఈ ప్రాంతాలని కరువు మండలాలుగా ప్రకటించారు.